నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సిపిఐ రాష్ట్ర నాయకుడు కె రామాంజనేయులకు ఘన సన్మానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నక్కి రామన్న భవన్ లో నిర్వహించిన వేడుకలో ఆయనకు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామాంజనేయులు డోన్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చి సన్మానించిన పార్టీ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్ లాభాల కోసం పనిచేస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని, ప్రధాని మోదీ మిత్రులైన అదానీ, అంబానీలకు దేశ సంపదను అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని, ఉపాధి హామీ పథకం నిధులు సమయానికి విడుదల కావడం లేదని రామాంజనేయులు పేర్కొన్నారు. డోన్ ప్రాంతంలో ఇప్పటికీ భూస్వామ్య పట్టాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని, ఈ విషయంలో పార్టీ తరపున ప్రజా ఉద్యమాలను మరింత బలపరుస్తామని చెప్పారు. ప్రజల హక్కుల కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని, ప్రజలు తమ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి జాతీయ రాష్ట్ర మహాసభలు ఇటీవల కాలంలోనే ముగిశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద పరిపాలనకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో మతోన్మాద ప్రమాదాన్ని, బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని, ముఖ్యంగా ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పొరేట్ ప్రయోజనాలను, వారి లాభాలనే ప్రధానమైనటువంటి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి బీజేపీని గద్దెదించాలని చెప్పి పార్టీ జాతీయ మహాసభలు కూడా పిలిపించాయి. ఇందులో భాగంగా రానున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలపైన పోరాటాలకి సన్నద్ధమవుతా ఉంది. అందులో ప్రధానంగా ఈరోజు భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మన భారత స్వాతంత్ర ఉద్యమము స్వాతంత్రం వచ్చిన అనంతరం మన భారతదేశంలో ఆనాడు రాజ్యాంగ నిపుణులు, ప్రజలు కూడా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఈ దేశంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి హరిజనుల, దళితుల పైన, గిరిజనుల పైన, మైనార్టీల పైన, ముఖ్యంగా మహిళల పైన ఈరోజు పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేది అపహాస్యం పాలవుతా ఉంది. సామాజిక న్యాయం అనేది జరగడం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొద్ది మంది కార్పొరేట్ కంపెనీల చేతుల్లో, ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి నరేంద్ర మోడీ వారి యొక్క మిత్రుల చేతుల్లోకి, వారి సహచరులైనటువంటి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా వారి అందరికి కూడా అప్పచెప్తా ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.